అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి వచ్చాను. ప్రతిరోజు మనం మన ఇన్స్టింక్ట్స్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాం. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఒక్కోసారి ఆ ఇన్స్టింక్ట్స్ మనల్ని చాలా హై పొజిషన్కి తీసుకెళ్తాయి, ఒక్కోసారి పాతాళానికి తొక్కేస్తాయి. ప్రతి ఒక్క మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే వెన్ వీ అండర్స్టాండ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మనకి మన స్ట్రెంగ్త్ ఎప్పుడు తెలుస్తుంది? మనకి స్కూల్లో మంచి గ్రేడ్స్ వచ్చినప్పుడా, లేదంటే స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో సీట్ వచ్చినప్పుడా, లేదంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది టికెట్ వచ్చినప్పుడా? ఎప్పుడు అర్థమవుతుంది మనకి మన స్ట్రెంగ్త్? నా దగ్గర దీనికి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఉంది. మనం ఎప్పుడైతే లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తామో అప్పుడు మనకి మన స్ట్రెంగ్త్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే సక్సెస్ వచ్చిందనుకోండి, వితౌట్ ఎనీ పెయిన్, ఆ సక్సెస్ మనకి మనీ అండ్ ఫేమ్ మాత్రమే ఇచ్చింది, అంతకుమించి ఎక్కువ ఏమి ఇవ్వదు. కానీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ని మీరు చూసారో, ఆ ఫెయిల్యూర్లో నుంచి మీకు మీ మోరల్స్ అర్థమవుతాయి, మీ ఎథిక్స్ అర్థమవుతాయి, మీ వాల్యూస్ అర్థమవుతాయి, అన్నింటికంటే మించి మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను మీ స్టోరీస్ వినాలనుకుంటున్నాను. ఫెయిల్యూర్ అనేది ఎంతవరకు తీసుకెళ్తుందంటే, మీ లైఫ్లో మీరు చూడని ఒక డార్కెస్ట్ పాత్లో మీరు నడుస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి పైకి ఎలా రావాలి? సో ఆ ఫెయిల్యూర్ మనకు చాలా లెసన్స్ నేర్పించినప్పుడు మనం ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క మెట్టుగా మార్చుకుంటూ మనం ఎలా ఎదిగి ఎలా పైకి వచ్చాం అనేది మన లైఫ్. ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికే మేము ముందుకు వచ్చేసాను. నేను మీ స్టోరీస్ వినాలనుకుంటున్నా, మీ ఎక్స్పీరియన్సెస్ వినాలనుకుంటున్నా. మీ ఎక్స్పీరియన్సెస్తో మా ఆడియన్స్ అందరు వింటారు, ఇన్స్పైర్ అవ్వాలి. ఒక ఫెయిల్యూర్ నుంచి వచ్చిన స్టోరీయే ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఎవ్వరు ఫెయిల్ అవ్వకుండా ఏ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ లేడు, ఏ సక్సెస్ఫుల్ మూవీ డైరెక్టర్ లేడు, ఏ సక్సెస్ఫుల్ టీచర్ లేడు. ఇట్లా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫెయిల్ అయిన తర్వాతే వాళ్ళకి సక్సెస్ వచ్చింది. ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కోట్ ఒకటి ఉంటుంది, దర్ ఈస్ నో పెయిన్ నో గెయిన్ అని. సో ఇప్పుడు మన షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, లైఫ్లో ఎవరైతే ఆ పెయిన్ని దాటి గెయిన్ అయ్యారో, ఎవరైతే కింద పడి మళ్ళీ పైకి లెగిసారో, ఆ స్టోరీస్ వినాలనుకుంటున్నాను నేను. ఆ స్టోరీస్ వినడం ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ లైఫ్ని మీరు మాతో షేర్ చేయాలనుకుంటే ఈ కిందున్న ఈమెయిల్ అడ్రస్కి ప్లీజ్ సెండ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ విల్ వెల్కమ్ యూ టు ది హానెస్ట్ అవర్ బై ఆర్కే. జై హింద్.